లేపలేకుండా సార్ పొద్దున వేసిండు. చేసి ఎందాక వెళ్ళిందంట, బ్యాంక్ వెళ్ళి కొట్టించిందంట, రేపు మా అకౌంట్లో పడతాయంట సార్. అంటే ఎక్కడ పైసలు ఇవి? ఈ సంఘం సార్ ఇది, అదే మహిళా సంఘం ఉంటుంది కదా, డాక్టర్ సంఘం ఉంది బ్యాంకు నుంచి. ఓకే. శ్రీనిధి అంటారు కదా సార్, అది ఊర్లోనా ఇది? ఊర్లోనే. ఇక్కడ షాప్ది ఏం కాలే, క్లియర్ కాలే. మసీద్ బండ్ అది, మసీద్ బండ్ అది మొన్నటి ఎలక్షన్ ఉంది కదా సార్. ఇప్పుడు మొత్తం ఆంధ్రలో ఉన్నారంతా. ఈ రోజు ప్రమాణ స్వీకారం అని ఈ సండే మండే వరకు వస్తానమాట. ఎవరు ఇక్కడే తీసుకునే వాళ్ళు వీళ్ళు వేరైనా మొత్తం 5 సెటర్లు అడిగింది. అయినా పొలిటీషియన్ ఆయన టీడీపీ. నేను ఆయన నిన్న నుంచి చేస్తున్నా, మెసేజ్ పెడుతుండు, మాకు లెటర్ వచ్చింది మేము వెళ్తున్నాము అని చెప్పి. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా చెప్పబట్టి టీడీపీ వాళ్ళు తీసుకుంటారో బీజేపీ వాళ్ళు ఎవరో కానీ ఎలక్షన్ కోడ్ అని చెప్పి డిసెంబర్లో అప్పుడు ఎలక్షన్స్, తర్వాత ఈ ఎలక్షన్స్ అని చెప్పి కూడా ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది. వాళ్ళని కాదు, ఇప్పుడు మీకు వేరే పార్టీ ఎవరు వస్తలేరా, మాట్లాడతలేరా? ఏదో ఒకటి క్లియర్ చేసుకోవాలి కదా. వాళ్ళకు కూడా అన్ని అనుకూలంగా ఉండాలి కదా సార్. అందుకోసమే సార్ ఎప్పటికి ఫోన్ చేస్తే మళ్ళీ ఏమనుకుంటారు, ఫోన్ చేస్తలేదు. అట్లా కాదు, నువ్వు ఏం చేసుకుంటావు? ఇప్పుడు 10 రూపాయలకు వచ్చేది 8 రూపాయలకు కూడా అమ్ముకోవాలి సాయి. మేము చెప్పేది కాదు, నువ్వు ఎవరో వచ్చిర్రు మాట్లాడినేమో క్లియర్ అయిందని చెప్తావు, మళ్ళీ అదేమో మళ్ళీ కొత్త పాట పాడతావు. సాయి నువ్వు ఏమైనా నేను చెప్తున్నా, ఈసారి అయితే కూర్చుంటే క్లియర్ కావాల్సి ఉంది సాయి. నువ్వు డ్వాక్రా చేస్తావు, ఏది చేస్తావు? నువ్వు ఏడున్నావు ఇప్పుడు? నువ్వు ఏడున్నావు ఇప్పుడు? అదే ఊరు వెళ్తాన్నావు, మళ్ళీ ఏ విషయం చెప్పలేదు నువ్వు. ఊరు వెళ్తానని నిన్న చెప్పినావు కానీ ఫోన్ చేస్తున్నా లేపట్లేరు అని చెప్పినావు, వర్షం పడుతుందని చెప్పి మెసేజ్ పెట్టినావు. ఏదో ఓకే. నేనైతే చెప్తున్నా, ఇప్పటికి ఈసారి కలిస్తే కూర్చుంటే మాత్రం ఫైనల్ క్లియర్ కావాలి అంతే. నువ్వు షాపు అమ్ముకుంటావా, లీజుకి ఇచ్చుకుంటావా, కిరాయికి ఇచ్చుకుంటావా, నీ ఇష్టం అది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నువ్వు అమ్ముతున్నా అంటావు, వాళ్ళది ఏమవుతుందో మళ్ళీ కొత్త పార్టీ అంటావు, మళ్ళీ ఇంకో కొత్త పార్టీ అంటావు. మీ అప్పుడుది కూడా ఎప్పుడో అమ్ముకుంటే అవి డబ్బులు వస్తుండే. నువ్వు అమ్ముకోవాలి నువ్వు అని కాదు, నువ్వేం చేసుకుంటావు నువ్వు, నీ ఇష్టం. నువ్వు అప్పు తెచ్చుకుంటావా, బదులు తెచ్చుకుంటావా, అమ్ముకుంటావా, నీ ఇష్టం. నీకు అవసరం ఉంటే నేను ఒకళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చినా, నేను కూడా అప్పు తెచ్చుకున్నా. కానీ నువ్వు నాకు ఇవ్వాలంటే నువ్వు ఏదేదో చెప్తున్నావు. అదే చేస్తున్నా అని చెప్పి ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? చేస్తున్నా అని చెప్పి నవంబర్లో పైసలు ఇస్తే ఇప్పుడు ఎన్నో నెల ఇది? నవంబర్, డిసెంబర్ 2 నెలలు, ఇది 6వ నెల. 7 నెలల పైన అవుతుంది. మే జూన్ 6 మంత్ అవుతుందా? సరే, నువ్వు లెక్కలు కూడా బాగానే చెప్తావు కానీ ఈరోజు 12వ తారీఖు అంటే నువ్వు 11వ తారీఖు అంటావు. 2,60,000 అసలు ఇంట్రెస్ట్. కానీ నువ్వు ఇప్పటికి 1 నెల నన్ను ఇచ్చినావా? 100 రూపాయలు ఇచ్చినావా పేమెంట్? ఇయ్యలేవు. చేస్తున్నా అంటున్నావు. ఎన్ని రోజులు చేస్తావు? కాదు, ఇంకెన్ని రోజులు చేస్తావు? నువ్వు చేస్తా అని నువ్వు ఫస్ట్ నవంబర్ డబ్బులు ఇస్తే కూడా ఇప్పటివరకు ఇస్తానే అంటున్నావు, ఇయ్యని అంటున్నావు. నువ్వు తీసుకున్నాడు ఎవరైనా కానీ ఇవ్వనే అన్నారు, ఇస్తానే చేస్తానే అంటున్నావు. ఎన్ని రోజులు చేస్తావు, ఎన్ని రోజులు ఇస్తావు? ఇంకా షాప్ ఓపెన్ చేసినావా? నడుస్తుందా షాపు? ఈరోజే చేసి నడుస్తుందా అంటున్నా. ఓపెన్ అవుతుందా మళ్ళీ? అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసి పోతావా మళ్ళీ? క్లీన్ చేసి స్టార్ట్ చేస్తారు అయితే. ఓకే. నువ్వే నడిపించుకుంటున్నావు, ఎవరికైనా ఇస్తున్నావు లీజ్కి? ఎవరికి? ఓకే, అది మీ ఇష్టం. కానీ పొద్దున పోతాను కదా రూమ్ కొరకే ఆగిన, రూమ్ నింకినాము, దొరికింది. వాళ్ళ సామాన్ చదువుకుంటారు, ఆడ పోయి కాప్ చేసుకొని ఇద్దరు చేస్తారు. మీరు ఏడుంటారు ఇప్పుడు? నేను అసలు లింగం మన అమీన్పూర్లో ఉంటున్నావా? అంత దూరం వెళ్ళిపోయినావా? ఆడ అందరు ఉంటారు కదా, మా తమ్ముడు వాళ్ళు అది అందరూ అని ఉంటారు. మీ తమ్ముతో మాట్లాడన్నావు నువ్వు, మీ తమ్ముని దగ్గర పోయి ఉంటున్నావా? వాళ్ళందరూ ఉంటారు సార్ అక్కడ, మా ఊరు అందరూ ఉంటారు. ఆమె కొద్దిగా ఆపరేషన్ అయ్యింది కదా, అక్కడ మంచిగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది.
సాయంత్రం టైంలో పోయి అక్కడ కూర్చోవచ్చు అని చెప్పి తీసుకున్నాను నేను. ఓకే ఓకే. నేను తీసుకొని కూడా 1 month అయింది. ఇంకా 1 month కాలేదు. 1 month నుంచి అక్కడనే ఊర్లోనే ఉంటారు కదా మీరు? రూమ్ తీసుకొని రూమ్ షిఫ్ట్ చేసి వెళ్ళిపోయినాం సార్. ఓకే ఓకే. 18కి వెళ్ళిపోయినాం. ఎప్పుడు వస్తారు మీరు? నేను 15కి వస్తాను సార్. 15కి వస్తారా? 3 రోజులు ఇంకా? 14కే కదా సార్ డిశ్చార్జ్ మనది టీషర్ట్ది. కుట్లు తీసేదా? అచ్చా, ఇంటి దగ్గరనే ఉన్నారు కానీ మళ్ళీ హాస్పిటల్ పోవాలి మీరు? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా సార్. అదే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అదే ఇంటి దగ్గర ఉన్నారు, మళ్ళీ హాస్పిటల్ పోయి రావాలి. తీసేసి వచ్చినామంటే అయిపోయింది ఇక, ఏం పని ఉండదు. ఓకే. మీకు గంగాధర్ సార్ ఏమైనా చేసిండా? చేయలేదు సార్. నువ్వెంత బిజీనో ఆయన అంత బిజీ అన్నమాట. సార్ ఏమైంది సార్ అంటే అది చెప్తాం, ఆయన మధ్యవర్తున్నాడు కాబట్టి, విశ్వ సార్ మధ్యవర్తున్నాడు కాబట్టి అడుగుతాం. గంగాధర్ సార్ నాకైతే ఈరోజా సార్? ఈరోజు కాదు, 2-3 రోజుల ముచ్చట. మొన్న చేసాడు, మొన్న చేసాడు సార్. ఆయన బిజీ అంటే అందరు బిజీ. నువ్వు బిజీయే, ఆయన బిజీనే, విశ్వ సార్ బిజీనే, అందరు బిజీనే. మరి పైసలు ఇచ్చినోని నేను? సరే సార్, ఎవరిది వాళ్ళకి నేను ఇచ్చేసుకుంటా సార్. నేను ఇచ్చేస్తాను కదా బిఏ కూడా. మీరు ఇప్పుడు 2,60,000 ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎంత ఇస్తావు నువ్వు? ఎంత ఇస్తావు? ఎప్పటి వరకు అవుతాయి? ఇప్పుడు ఎంత ఇస్తావు అమౌంట్? నేను ఇప్పుడు వెళ్తున్నా కదా సార్. ఇప్పుడు ఆమె అకౌంట్లో ఎంత పడ్డాయి? 1 lakh పైన పడుతుంది సార్ ఆమె అకౌంట్లో. అదే మళ్ళీ మిగతా అవి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పడ్డాయంట అంతకుముందు. అవి ఒకసారి చూసి మీరు ఇప్పుడు ఏడుకోవాలన్నా అందుకోసం వాళ్ళకి 10 తొందరగా ఇప్పివ్వండి. కుట్లు ఇప్పించే రోజు తీసుకొని పోతే ఆమె డైరెక్ట్ బయట హాస్పిటల్ నుంచి వచ్చామంటే డైరెక్ట్ మేనేజర్ చూసి మొత్తం ఇస్తారు అమౌంట్. అట్లా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత తొందరగా ఎందుకు అవుతాయి కానీ సరే. సార్ అప్పుడు నెత్తిది అయినప్పటిది. ఓకే ఓకే. అయితే మన చెప్పండి. న్యూరోలు వేసినప్పుడు సార్. అయితే ఇది షాప్కి కూడా ఎవరినైనా ఉంటే చూస్తా, నేను కూడా చూస్తా. నువ్వు 5 షాపులు ఇచ్చుకుంటావా, నువ్వు 2 షాపులు ఇచ్చుకుంటావా, నీ ఇష్టం. కూర్చున్నప్పుడు ఏదో ఒకటి ఫైనల్ క్లియర్ కావాలి. నేను కూడా ఎవరికైనా చూస్తా వాళ్ళతో మాట్లాడుకొని నేనే సెటిల్ చేసుకుంటా. నువ్వు చూసేది నువ్వు చూడు. షాపు ఇప్పుడు ఎవరికైనా నువ్వు లీజ్కి ఇస్తావు కదా, రెంట్కి. మసీద్ బండది. నువ్వు చూసేది నువ్వు చూడు, నేను చూసేది నేను ఇస్తాను. నువ్వు సింగిల్గా ఇస్తావా మాట్లాడుకున్నప్పుడు, లేదంటే ఏమంటారు 5 షాపులు ఇస్తావా, నీ ఇష్టం అది. ఒక్కోసారి నువ్వు డిఎఫ్సికి పెట్టుకుంటా అంటావు, మళ్ళీ ఇప్పుడు 5 షాపులు ఇస్తా అంటావు నువ్వు. 5 కదా? 8 ఇప్పుడు ఎన్ని రెడీ అయినాయి? ఉన్నాయి 5 రెడీ అయినాయి ఇప్పుడు. మరి పక్కన జాగ్రత్త చేస్తారు వాళ్ళు. 5 స్టార్ట్ కానీకనే ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు 10 నెలలు అవుతుంది. 5 స్టార్ట్ కావడానికి 8-10 నెలలు అయింది. నేను అయింది అట్లా. ఇప్పుడు నేను రెంట్ అయితే కడుతున్నా కదా సార్, లేకపోతే ఒప్పుకుంటారు కదా. నేను నెలలకు రెంట్ అయితే కడుతున్నా కదా. రెంట్ కడుతున్నావు, నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు కడుతున్నావు. కడుతున్నాను కదా సార్. వస్తుందేమో అని ఆశ ఉంది కదా సార్. ఎట్లన్నా అవుతుందేమో రూపాయి, నేను లాస్ కాకుండా ఉంటుందేమో అని చెప్పి చూసుకుంటాను అంతేనే. అదే మరి డిఎస్సి పెట్టి నడిపించుకుంటే ఆడ నీకు వస్తాయి కదా, ఇన్కమ్ వస్తుంది కదా. మాస్టర్ లేదు సార్. ఈ షాప్ ఓపెన్ చేయడానికి మాస్టర్ లేకుండే. ఈ రోజు వచ్చినా చెప్తున్నా కదా. నిన్న వస్తే నిన్న రూమ్ చూసి, ఈరోజు రూమ్ చూసి రూమ్లో అలా పెట్టేసిన. మస్తు మంది మాస్టర్లు ఉన్నారు. నువ్వే చెప్తావు, చాలా మంది మాస్టర్లు ఉన్నారు. ఏదైనా షాప్ ఓపెన్ చేయాలంటే ఉన్నారు కానీ అట్లా ఓడికిస్తే ఆ దగ్గర పోతారు. ఊరికి పోయొచ్చి ఎవరు 25,000 ఇస్తారంటే అట్లకే పోయారు. అట్లా లేకపోతే అట్లా ఉంటుంది. ఓనర్ లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీ వచ్చారు, ఇరికోరు వాళ్ళు. రూమ్ కూడా ఈయన చూసిన మా దగ్గరనే. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నా. రూమ్ వాళ్ళు అంటారు, ఇంకో మిగతా రూమ్ లో ఇంకా 3 అంటారు. బాయ్స్ కూడా ఉన్నారు. మొత్తం 5 వచ్చారు ఇప్పుడు. ఓకే. అంటే ఈ రోజు వస్తుంది అంటున్నావా? పేమెంట్ రేపు వస్తుంది అంటున్నావా? నేను పోయినాకనే సార్, నేను పోయినాకనే నేను ఒకసారి బ్యాంక్ పోయి తీసుకొని చెక్ చేపిస్తా. రేపు వెళ్తాం కదా మేము ఎల్లుండి. ఇప్పుడు నేను నాకు పోతే డైరెక్ట్ చెప్పరు కదా సార్. పాస్బుక్ తీసుకొని వెళ్ళాలి. ఎస్బీఐ బ్యాంక్ కదా అది, ఆమెది ఊర్లోది. ఓకే ఓకే. సరే సాయి, నువ్వు ఇవైతే గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు షాప్ దగ్గర వచ్చినా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, ఎన్నిసార్లు తిరుగుతున్నావు, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకొని పేమెంట్ చేయడానికి చూడు. సరేనా? ఓకే.